నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ స్టూడెంట్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటిదాకా వీసాలు ఉద్యోగాల విషయంలో కన్నెర్ర చేసిన ట్రంప్ ఇప్పుడు మాట్లాడితే దేశ బహిష్కరణ అంటున్నారు. చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా వీసాలు రద్దయిపోతున్నాయి. సోషల్ మీడియా ఖాతాలను ఏఐతో జల్లెడ పట్టి మరీ విద్యార్థుల్ని దేశం దాటిచ్చేస్తున్నారు. వీసా రద్దయినా అమెరికా వేడకపోతే భారీ జరిమానాలు విధిస్తూ బెంబేలెత్తిస్తున్నారు. మొత్తం మీద అమెరికా అంటే అవకాశాల స్వర్గం కాదు, భూమి మీద నరకమని కొత్త నిర్వచనం ఇస్తున్నారు. అమెరికాలో వీసాల రద్దుకు దేశ బహిష్కరణకు ట్రంప్ సాకులు వెతుకుతున్నారు. విదేశీ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా వేటు పడుతోంది. ట్రాఫిక్ కేసులు పెండింగ్ లో ఉన్న వీసా రద్దవుతోంది. కోర్టులో కేసు క్లియర్ అయినా కూడా కేసు హిస్టరీ అంటూ ఉంటే అంతే సంగతులు. ఆ సాకుతో వీసా క్యాన్సిల్ అంటున్నారు. యూనివర్సిటీలు కాలేజీలకు సమాచారం కూడా లేకుండా జరిగిపోతున్న ఈ తంతు విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. విదేశీ విద్యార్థులు ఎన్నో ఆశలతో అమెరికా వస్తారు. భవిష్యత్తును అందంగా ఊహించుకుని పరాయి దేశంలో మనుగడ సాగిస్తారు. అప్పటికి ఎక్కడా చదువుకి ఇబ్బంది రాకుండా, ఇంట్లో వాళ్లను ఎక్కువగా కష్టపెట్టకుండా పార్ట్ టైం జాబ్స్తో నెట్టుకొస్తూ ఉంటారు. ఏదోలా కోర్సు పూర్తి చేసి ఓపీటీ చేస్తే వీలైనంత త్వరగా జాబ్ వస్తుందనే ఆశతో ఉంటారు. ఆ తర్వాత జాబ్లో చేరాక గ్రీన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కొన్నాళ్లకు గ్రీన్ కార్డు వస్తుందని, ఇక అమెరికాలో శాశ్వత నివాసానికి ఢోకా లేదని భావిస్తారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అమెరికాలో సీన్ మారిపోయింది. ట్రంప్ హయాంలో గడ్డు రోజులొచ్చేశాయి. ఇంతకు ముందు వీసా మీద అమెరికాలో ల్యాండ్ అయితే చాలు, గడువు ముగిసేదాకా బిందాస్గా ఉండొచ్చు. చీటికి మాటికి వీసా రద్దవుతుందేమోననే ఆందోళన ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. వీసా ఏ క్షణమైనా రద్దు కావచ్చు. ఎప్పుడు ఏ కారణంతో వేటు పడుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏ చిన్న ఉల్లంఘన ఉన్నా దేశ బహిష్కరణే. అష్ట కష్టాలు పడి అమెరికా చేరిన విదేశీ విద్యార్థుల్ని ట్రంప్ వేధిస్తున్నారు. వారిని టార్గెట్ చేసి మరీ వెంటాడుతున్నారు. ఏదో కారణం చూపించి దేశం దాటించే కుట్ర చేస్తున్నారు. తమ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని, ఉద్యోగాలు చేసుకుంటున్నారని గర్వంగా చెప్పుకుంటున్న తల్లిదండ్రులు సడన్ గా వీసా రద్దయిందంటే ఎలా రియాక్ట్ అవుతారోని విద్యార్థులు కంగారు పడుతున్నారు. రోడ్డెక్కాలంటే కూడా భయపడేలా చేస్తున్నారు ట్రంప్. ఇక డ్రైవింగ్ అంటే పీడకలే అంటున్నారు విదేశీ విద్యార్థులు. ట్రాఫిక్ రూల్స్ లో ఏ చిన్న ఉల్లంఘన చేసినా డైరెక్టుగా వీసా రద్దే అంటున్నారు. వీసా రద్దయ్యాక దేశం విడిచి వెళ్లకపోతే అక్రమ వలసదారుడిగా పరిగణించి భారీ జరిమానా విధిస్తున్నారు. ఏకంగా రోజుకు 86,000 ఫీజు చెల్లించడం అందరితో అయ్యే పని కాదు. అలా కట్టలేకపోతే ఆస్తుల స్వాధీనానికి కూడా వెనుకాడడం లేదు. వారేమీ అల్లాటప్పాగా అమెరికా రాలేదు. ప్రతిభ నిరూపించుకున్నాకే ప్రముఖ వర్సిటీల్లో సీటొచ్చింది. అలాగే కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలన్నీ పాటించాకే వీసా వచ్చింది. అయినా సరే విదేశీ విద్యార్థుల్ని ట్రంప్ సర్కార్ చిన్నచూపు చూస్తోంది. వారేదో అర్హత లేని అవకాశాలు అందుకుంటున్నట్టుగా ఫీల్ అయిపోతోంది. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. మెడపట్టుకుని బయటకు గెంటినంత పనిచేస్తోంది. ట్రంప్ తీరు చూసి హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీలు కూడా విస్తుపోతున్నాయి. ఇదెక్కడి విడ్డూరమని నిట్టూరుస్తున్నాయి. కానీ ట్రంప్ను ఎవ్వరూ గట్టిగా నిలదీయలేకపోతున్నారు. దీంతో విదేశీ విద్యార్థులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు ఇమిగ్రేషన్ డేటాబేస్ చూసుకుంటూ తమ వీసా స్టేటస్ చెక్ చేసుకోవాల్సి వస్తోంది. ఇదెక్కడి కర్మ అని వాపోవాల్సిన దుస్థితి. విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉండడం, అందులోనూ మెజారిటీ తెలుగు విద్యార్థులు కావడం దురదృష్టకరమనే చెప్పాలి. అయ్యో, మన పిల్లలు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి అక్కడ ఇరుక్కుపోయారే, అన్యాయంగా వారిని దేశ బహిష్కరణ చేస్తున్నారే అని తెలుగు రాష్ట్రాలు బాధపడాల్సిన పరిస్థితి. ఇంటికో విద్యార్థి అమెరికాలో ఉన్న తరుణంలో ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు మన పిల్లలకు పీడకలలే మిగిలిస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ వచ్చాక సీన్ మారిపోయింది. విదేశీ విద్యార్థుల్ని దేశం దాటించడానికి కంకణం కట్టుకున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అవకాశం వచ్చేదాకా ఆగడం లేదు. అవకాశాల్ని సృష్టించుకుని మరీ వీసాలు రద్దు చేసేస్తున్నారు. ఉదాహరణకు అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీసులిచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను తాము అనుమతించబోమని, ఇక్కడి లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది. ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఇది మామూలుగా చూస్తే వీసా రద్దు చేయాల్సినంత కేసేం కాదని అమెరికా అడ్వకేట్లు కూడా చెబుతున్నారు. చివరకు కోర్టు కూడా అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలని చెప్పే ప్రసక్తే ఉండదు. అయినా సరే ట్రంప్ యంత్రాంగం మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఏ కారణం దొరికినా ముందు వీసా రద్దు చేసి ఆ తర్వాత మాట్లాడుతున్నారు. వీసా రద్దు కాగానే దేశం దాటాలని తొందర పెడుతున్నారు.
భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తోంది. ఏడాది 2 ఏళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలని అంటోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. నార్త్ ఈస్టర్న్, హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులే కాదు, ఇప్పటికే చదువు పూర్తి చేసిన వారికి కూడా వీసా రద్దు నోటీసులు వస్తున్నాయి. వీసా రద్దవడంతో విద్యాభ్యాసానికి సంబంధించిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు విశ్వవిద్యాలయాల నుంచి మెయిల్స్ వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లుతున్నారు. అతివేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధిక శాతం కేసులు కొట్టేస్తారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులిచ్చారు. వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకొస్తుంది. గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కాదు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, H1Bపై ఉద్యోగం చేయడానికి, అంటే గడువు వరకు అమెరికాలో ఉండడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. పైకి కారణాలు ఏం చెప్పినా ట్రంప్ ఉద్దేశం మాత్రం ఒక్కటే కనిపిస్తోంది. వీలైనంత ఎక్కువ మంది విదేశీయుల్ని అమెరికా దాటించేయాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం వీసాలు, నిబంధనలు ఇలా ఏదో ఒక సాకు వెతుక్కుంటున్నారు. ప్రపంచ దేశాలకు అమెరికా గేట్లు మూసేసే ధోరణిలో ఉన్న ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారు అనేది అంతుబట్టడం లేదు. మొన్నటి వరకు ప్రతిభకు ఆహ్వానం పలికిన అమెరికా ఇప్పుడు విదేశీయుల్ని బూచిగా చూస్తోంది. అదే పరిస్థితి కొనసాగితే అమెరికాపై మోజు తగ్గిపోయి వలసలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత కష్టపడి అమెరికా వెళ్లి నానా కష్టాలు పడే కంటే ఆ కష్టమేదో ఇంకెక్కడైనా పడొచ్చని విద్యార్థులు, యువత అనుకుంటే అది దీర్ఘకాలంలో అమెరికాకే నష్టమని నిపుణులు చెబుతున్నా ట్రంప్ మాత్రం వినిపించుకోవడం లేదు. ఏఐని వాడి మరి విద్యార్థులపై వేట సాగిస్తోంది అమెరికా. ట్రంప్ వచ్చాకే కాదు, ట్రంప్ రాకముందు చేసిన పోస్టులకు ఇప్పుడు శిక్షలు పడుతున్నాయి. గత 2 ఏళ్ల సోషల్ మీడియా ఖాతాలు పరిశీలించి మరీ వీసాలు రద్దు చేస్తున్నారు. అమెరికా సంస్కృతి, భావాలకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా, పోస్ట్ చేసినా, షేర్ చేసినా కూడా వేటే అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ట్రంప్ మాత్రం సోషల్ మీడియాను వీడి దేశ బహిష్కరణ శిక్షలు విధిస్తున్నారు. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలపైన అమెరికా ప్రభుత్వం కన్నేసింది. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా చర్యలు తీసుకోవాలంటూ వర్తమానం పంపింది. స్నేహితులు, ఇతరులు పెట్టిన పోస్టుల్ని పరధ్యానంగా లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా ఈ ప్రభావం తప్పదు. F1, M1, J1 కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసినా, కొత్తగా ఇవ్వాలన్నా నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో విదేశీ విద్యార్థులు హడావుడిగా సోషల్ మీడియా అకౌంట్లు తనిఖీ చేసుకుని తేడాగా ఉన్న పోస్టులు డిలీట్ చేస్తున్నారు. కానీ అలా డిలీట్ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్లు కూడా సర్వర్ల ద్వారా అధికారుల దగ్గర ఉంటున్నాయి. వాటి ఆధారంగా ఆటోమేటిక్గా వీసాలు రద్దయిపోతున్నాయి. ఈ విషయంలో విద్యార్థుల వివరణ తీసుకోవడానికి కూడా ట్రంప్ ఇష్టపడడం లేదు. ఇక మాట్లాడేదేమీ లేదు, వెంటనే దేశం వదలండి అని అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో ఎంతో కష్టపడి అమెరికా విద్యా సంస్థల్లో సీట్లు తెచ్చుకున్న విదేశీ విద్యార్థులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళ ఫ్యూచర్ వెరీ బ్లీక్ గా కనబడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ గా ఉండేది. రాను రాను ఇక్కడ ఆపర్చునిటీ లేనటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్ళటం వల్ల అది ప్యాషన్ నుంచి ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా ట్రంప్ తీసుకొచ్చినటువంటి చాలా నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరల్డ్ ఎకానమీతో పాటు అక్కడ లోకల్ ఎకానమీ కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఇట్లాంటి తరుణంలో ఓపీటీ విధానం మీద, వీసా విధానం మీద ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మన ఓన్లీ ఇండియన్ స్టూడెంట్సే కాదు, మిగతా అన్ని కంట్రీస్ యొక్క స్టూడెంట్స్ మీద, ఫ్యూచర్ మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు కనపడింది. అమెరికాలోకి అడుగుపెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాకీదులు జారీ చేశారు. దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారు స్వచ్ఛందంగా అమెరికాను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ వందలాది మందికి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి ఈమెయిళ్లందాయి. ఇక సోషల్ మీడియాలో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే వీలుంది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని అమెరికా తేల్చేస్తోంది. అదేమంటే కష్టంగా ఉంటే అమెరికా వదిలి వెళ్లిపోండని హెచ్చరిస్తోంది.
ట్రంప్ తీరు చూస్తుంటే అసలు వివాదాస్పద పోస్టులు పెట్టకపోయినా అధికారులే ఏదో ఒక కారణం సృష్టించి దేశ బహిష్కరణ చేస్తారేమోనని విదేశీ విద్యార్థులు భయపడుతున్నారు. ఈ విషయంలో విద్యా సంస్థలు ఏవైనా సాయం చేయగలవని ఆశలు పెట్టుకున్నా అవి కూడా నెరవేరే సూచనలు లేవు. మామూలుగా అయితే తమ విద్యార్థుల కోసం అమెరికా వర్సిటీలు ఒక పరిధి వరకు సర్కార్తో పోరాడతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్కు ఎదురెళ్లడానికి వర్సిటీలు కూడా ఆలోచిస్తున్నాయి. పైగా విదేశీ విద్యార్థుల కోసం మాట్లాడితే దేశద్రోహులనే ముద్ర వేస్తారేమోనని జంకుతున్నాయి. దీంతో శతాబ్దాలుగా అమెరికా వర్సిటీలు కాపాడుకుంటూ వస్తున్న స్వయం ప్రతిపత్తి కూడా ప్రమాదంలో పడ్డట్టే కనిపిస్తోంది. గత నెలలో హమాస్ అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని బహిష్కరించిన అమెరికా ఇప్పుడు తమ దేశ భావనలతో ఏం కాస్త విభేదించినా వీసా క్యాన్సిల్ అంటోంది. దీంతో విదేశీ విద్యార్థులు వణికిపోతున్నారు. వారు కోర్సు ప్రారంభంలో ఉన్నారా, తుది దశలో ఉన్నారా, మధ్యలో ఉన్నారా అనే విషయం కూడా ట్రంప్ పట్టించుకోవడం లేదు. అమెరికాలో ఉత్తమ ప్రమాణాలతో విద్య అందుతుందనే పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులు వస్తారు. బోలెడు ఖర్చు పెట్టి మరీ కోర్సులు పూర్తి చేస్తారు. దీనికోసం విద్యాభ్యాసంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా అదే పని చేస్తారు. కానీ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి విదేశీ విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ రూల్స్ చెక్ చేసుకోవడమే సరిపోతోంది. ఈ టెన్షన్లో చదువుపై ధ్యాస పెట్టలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఇలా విదేశీ విద్యార్థుల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న ట్రంప్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ట్రంప్ తొలి విడత పాలనలో కూడా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినంగా పాటించినా అది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడు కనిపిస్తుంది అంటున్నారు విదేశీ విద్యార్థులు. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కొత్త రూల్స్ పెడతారో, ఎలాంటి కట్టడి చర్యలు కనిపెడతారో చెప్పలేని స్థితి. విదేశీ విద్యార్థుల్ని సాకులు వెతికి బయటకు పంపడం, అలా కుదరకపోతే వారంతటా వారే అమెరికా వదిలి వెళ్లేలా చేయడమే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం పనిచేస్తోంది. ఈ క్రమంలో అమెరికా కొంత నష్టపోయినా పర్లేదని ట్రంప్ భావిస్తున్నారు. ఇలా విదేశీ విద్యార్థులపై పగబట్టి మరీ వెంటాడి వేధించడం అమెరికన్లకు వింతగానే ఉంది. తోటి అమెరికా విద్యార్థులు కూడా ఆశ్చర్యపోయేలా విదేశీ విద్యార్థుల్ని వేధిస్తున్నారు ట్రంప్. చివరి విదేశీ విద్యార్థి అమెరికా వదిలే వరకు ఇలాగే చేస్తారా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న విదేశీ విద్యార్థులకు పొగబెడుతున్న ట్రంప్ కొత్తగా విదేశీ విద్యార్థులకిచ్చే వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గించేస్తున్నారు. ఇవన్నీ చెడ్డ శకునాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మాదిరిగా అమెరికా అంటే ఎగిరిగంతేసే పరిస్థితి లేదు. 1,000 సార్లు ఆలోచించిన తర్వాతే అమెరికా ప్రయాణం గురించి ఆలోచించాలని ట్రంప్ హింట్లిస్తున్నారు. విద్యార్థుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ట్రంప్ ఎసరు పెడుతున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ బిల్లే తీసుకొచ్చారు. అమెరికా అంటేనే భయపడేలా చేస్తున్నారు ట్రంప్. ఇక విదేశీ స్టూడెంట్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దేశ బహిష్కరణ తప్పనట్టే. అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, ఆ దేశంలో శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా సడలిపోతోంది. ఒకవైపు వర్క్ వీసా రద్దు చేయాలని భావిస్తున్న ట్రంప్ సర్కారు మరోవైపు విదేశీ విద్యార్థి వీసాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రద్దు చేస్తోంది. H-1B వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు యోచన విదేశీ విద్యార్థులపై, ప్రత్యేకించి స్టెమ్ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఓపీటీని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వారిలో ఆందోళన రేపుతోంది. వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాలకు మారడానికి ఓపీటీపై ఆధారపడుతున్న అమెరికాలోని వేలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలను ఈ చర్య దెబ్బతీసే ప్రమాదం ఉంది. 2023-2024 విద్యా సంవత్సరంలో భారత్కు చెందిన 3,31,602 మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. వీరిలో సుమారు 97,556 మంది ఓపీటీలో పాల్గొన్నారు. ఓపీటీ రద్దుకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రస్తుతం ట్రంప్ హయాంలో వలస వ్యతిరేక విధానాలు విస్తృతంగా అమలవుతున్న తరుణంలో ఈ బిల్లు తెరపైకి రావడం F1M1 వీసాదారుల్లో గుబులు రేపుతోంది. వీరిలో చాలా మంది ఇప్పుడు తమ వీసాను H-1Bకి మార్చుకోవడానికి దోహదం చేసే ఉద్యోగాల కోసం భారతీయ టెక్ సంస్థల సహకారంతో అత్యవసరంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజా బిల్లు ఆమోదం పొందితే వర్క్ వీసాకు మారే అవకాశం లేకుండానే ఓపీటీ అర్ధాంతరంగా ముగుస్తుందని, దీంతో విదేశీ విద్యార్థులు తక్షణం అమెరికాను వీడాల్సి రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఓపీటీ హోదాలో ఉన్న విద్యార్థులు వెంటనే H-1Bకి మారాలని లేదా ఇతర దేశాల్లో అవకాశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. ఓపీటీ రద్దయితే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించేవారు కూడా యూకేలో అమలు చేస్తున్న విధంగా వారి చదువులు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
దీంతో విద్యార్థులపై ఆర్థికంగానూ పెనుభారం పడుతుంది. అమెరికా స్థాయి సంస్థల నుంచి ఏళ్ల తరబడి వచ్చే జీతాలు కోల్పోవడంతో పెద్ద మొత్తంలో తీసుకున్న విద్యా రుణాలను తిరిగి చెల్లించడంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. F1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకు పనిచేయడానికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనుమతిస్తుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని అదనంగా మరొక 24 నెలలు పొడిగించుకోవడం ద్వారా 3 ఏళ్ల వరకు అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. H1B వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నైపుణ్యం కలిగిన విదేశీయులు మరొక 6 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేయడానికి ఈ వీసా అనుమతిస్తుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు విద్యార్థి వీసాల రద్దు కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మార్చి చివరి నుంచి ప్రారంభించింది. ఇప్పటి వరకు 100 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. బైడెన్ హయాంలో CBP-1 యాప్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించిన లక్షలాది మందికి ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. అప్పట్లో తాత్కాలిక నివాసానుమతులు పొందిన దాదాపు 9.85 లక్షల మందికి పేరోల్ రక్షణను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. వారంతా వెంటనే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారంతా వెంటనే CBP హోమ్ యాప్లో స్వీయ బహిష్కరణకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. స్వీయ బహిష్కరణల కోసం ఉద్దేశించిన CBP హోమ్ యాప్లో నమోదు చేసుకుని తుది ఆదేశాలు వెలువడిన తర్వాత కూడా దేశాన్ని విడిచిపెట్టకపోతే రోజువారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని DHS అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ జరిమానాలకు సంబంధించిన 1996 నాటి చట్టాన్ని ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో తొలిసారిగా అమలు చేశారు. సెల్ఫ్ డిపోర్టేషన్ కు సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత నెల 31న కీలక సమాచారాన్ని వెల్లడించింది. తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్ధీకరణకు ఎటువంటి అవకాశం ఉండదని, అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది. అమెరికాలో OPT ప్రోగ్రాం రద్దు యోచనతో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీసా మార్పుల కారణంగా వృత్తిపరమైన అవకాశాలు తగ్గిపోతూ ఉండటంతో విద్యార్థులు ఇతర దేశాల్లో అవకాశాలను పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు అమెరికా వదిలి వెళ్లడం కష్టం. అలాగని అక్కడే ఉన్నా విజయవంతంగా కోర్సులు పూర్తవుతాయనే నమ్మకం లేకుండా చేస్తున్నారు ట్రంప్. ఏ క్షణం ఏ కొత్త పిడుగు పడేస్తారో తెలియడం లేదు. చివరకు కోర్సు ముగిసే సమయంలో పాత కేసు తిరగదోడి వీసా రద్దన్నారంటే అప్పటిదాకా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఇలా విదేశీ విద్యార్థుల పరిస్థితి ట్రంప్ హయాంలో అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్తగా వచ్చే విద్యార్థులు మాత్రం అమెరికా గురించి ఆలోచించొద్దని ఇప్పటికే అక్కడ ఉన్న విదేశీ విద్యార్థులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రంప్ హయాంలో అమెరికాలో అవకాశాల కంటే అడుగడుగునా గండాలే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఏతావాత ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా రాకపోవడమే మంచిదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికీ అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిందే. గతంలో మాదిరిగా నిబంధనల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే బుక్కైపోయినట్టే. ఏం కాదులే అనుకుంటే చేజేతులా మన జుట్టు ట్రంప్ చేతికి ఇచ్చినట్టే అంటున్నారు నిపుణులు. క్లాజులు, సబ్ క్లాజుల్ని కూడా వెతికి మరీ ట్రంప్ విదేశీ విద్యార్థుల్ని వేటాడుతున్నారు. అసలు ఉల్లంఘించేదాకా ఆగడం కాదు, ఉల్లంఘనలు చేసేలా ప్రోత్సహించే పనులకు కూడా ఇకపై దిగొచ్చు. ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నంత వరకు ప్రతి నిమిషం ఒక యుగంలా గడపాల్సిందే అంటున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్ ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకురాలేదు, కానీ ఉన్న రూల్స్ చాలా నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. ఈ విషయంలో మొహమాట పడ్డం లేదు, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎవరేమనుకున్నా గెటౌట్ అంటున్నారు. అమెరికాకు మీరేం మేలు చేయక్కర్లేదు, మీ దేశానికి దయచేయండి అని చెప్పేస్తున్నారు. ట్రంప్ తీరు చూసి విదేశీ విద్యార్థులు అవాక్కవుతున్నారు. అసలు తాము ఉన్నది అమెరికాలోనేనా అని కొత్త అనుమానాలు కలిగేలా ట్రంప్ యంత్రాంగం వ్యవహరిస్తోంది. అంతిమంగా గీత దాటితే వేటే అంటున్న ట్రంప్ చిన్న చిన్న ఉల్లంఘనల్ని కూడా సహించేది లేదని తేల్చి చెప్పేస్తున్నారు.